ఏపీ హాట్ పాలిటిక్స్కు వేదిక కానుందా? ఏపీలో సరికొత్త రాజకీయానికి తెరలేవబోతోందా? ఇప్పటి వరకు అన్న చెల్లెలి మధ్య నడుస్తోన్న పొలిటికల్ వార్ మరో టర్న్ తీసుకోబోతోందా? అది కాస్త మామ అల్లుళ్ల సవాల్కి దారితీస్తుందా? ఇదే డిస్కషన్ ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీనికి కారణం రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ రావడమే. ఇంతకు ఎవరి రాజారెడ్డి? ఆయన పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే మారే రాజకీయం ఏంటి? ఆయన పొలిటికల్ ఎంట్రీ మామాల్లుళ్ల రాజకీయ పోరుకు ఎందుకు ఎలా దారితీస్తుంది? ఓసారి చూద్దాం. దేశ రాష్ట్ర రాజకీయాల్లో నాయకులు తమ పిల్లలకు రాజకీయ వారసత్వం ఇవ్వడం కొత్తేమీ కాదు. ఇలా రాజకీయ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన వారిలో రాష్ట్ర ముఖ్యమంత్రులుగా చాలా మంది మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. తాజాగా ఏపీలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తనయుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశంపై ఆమె క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే వైఎస్ఆర్ కుటుంబం నుంచి చాలా మంది రాజకీయాల్లో ఉన్నారు. రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేశారు. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి విభజిత ఏపీకి సీఎంగా పనిచేశారు. ప్రస్తుతం వైసీపీ అధినేతగా ప్రతిపక్ష నేతగా ఉన్నారు. మరోవైపు వైఎస్ఆర్ కుమార్తె షర్మిల పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా రాష్ట్రంలో ఉల్లి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి మద్దతుగా షర్మిల కర్నూలులో పర్యటించారు. ఈ పర్యటనలో షర్మిల తనయుడు రాజారెడ్డి కూడా మొదటిసారి పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వైఎస్ సతీమణి విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని షర్మిల తనయుడు రాజారెడ్డి మొదటిసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు. దీంతో రాజారెడ్డి రాజకీయ ప్రవేశం చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు షర్మిలను కోరారు. సరైన సమయంలో తప్పకుండా రాజకీయాల్లోకి రాజారెడ్డి వస్తారు అంటూ షర్మిల కూడా స్పష్టత ఇచ్చారు. దీంతో వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మరో యువనేత రాజకీయ అరంగేట్రం ఖాయమైన టాక్ నడుస్తోంది. ప్రస్తుతం షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉండడంతో ఆమె తనయుడు కూడా హస్తం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే ఏపీలో ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. ఎన్నికలకు ఏడాది ముందు షర్మిల తనయుడు రాజకీయాలకి రావచ్చు అనే ఊహాగానాలు నడుస్తున్నాయి. షర్మిల తనయుడు రాజకీయాల్లోకి వస్తే ఏపీలో రాజకీయం మరింత రసవత్తరంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే సొంత అన్న చెల్లెలు జగన్ షర్మిల చెరో పార్టీలో ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. జగన్ షర్మిల మధ్య రాజకీయ వైరం తీవ్రస్థాయిలో ఉంది. అది ఎంతలా అంటే గత ఎన్నికల్లో అన్నను గద్దె దింపడం కోసం ఊరువాడ జగన్కి వ్యతిరేకంగా ఆమె ప్రచారం చేశారు. ఆ విషయంలో సక్సెస్ కూడా అయ్యారు. షర్మిల తనయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంట్రీ ఇస్తే మాత్రం అది మరో రాజకీయ పోరాటం దిశగా మారే ఛాన్స్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బద్ధ రాజకీయ శత్రువుగా చూస్తున్నారు. ఆ పార్టీతో కలిసి పనిచేసేందుకు ఏమాత్రం ఆలోచన కూడా చేయడం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా జగన్ విషయంలో అంతే వ్యతిరేకతతో ఉంది. ఏపీ వరకు చూస్తే జగన్మోహన్ రెడ్డికి పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ పార్టీలో అంతటి ఫాలోయింగ్ ఉన్న నేతలెవరూ లేరు. షర్మిల తనయుడు హస్తం పార్టీ గూటి నుంచి రాజకీయ ఓనమాలు మొదలు పెడితే ఆ పార్టీలో కీలక యువనేతగా గుర్తింపు తెచ్చుకునే ఛాన్స్ ఉంది. వైఎస్ఆర్ మనవడిగా షర్మిల తనయుడిగా జగన్ మేనల్లుడిగా ఎలాగూ కొంత ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన వేసే రాజకీయ అడుగులు ఇంకొంత ఇమేజ్ తెచ్చిపెడతాయి. రాజకీయాలకి ఒకసారి వచ్చాక బంధుత్వాలు పనికిరావు. ఇప్పుడు షర్మిల జగన్ విషయంలో అదే జరుగుతోంది. రాజారెడ్డి రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏదో ఒక సందర్భంలో జగన్ పై విమర్శలు చేయక తప్పదు. దానికి ఆ పార్టీ నుంచి రివర్స్ కౌంటర్లు తప్పవు. మరోవైపు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలపడాలి అంటే వైసీపీని బలహీనం చేయాలి. ఆ బాధ్యతను ఇప్పటికే షర్మిల నిర్వహిస్తున్నారు. వైసీపీని బలహీనం చేయాలి. ఆ బాధ్యతను ఇప్పటికే షర్మిల నిర్వహిస్తున్నారు. ఆమెకి తనయుడు కూడా తోడైతే వైసీపీని వారికి టార్గెట్ గా మారక తప్పదు. ఈ లెక్కన రానున్న రోజుల్లో మామాలుల సవాల్కి ఏపీ వేదికగా మారే ఛాన్స్ ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా వైఎస్ఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఆయన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం జగన్మోహన్ రెడ్డివి ఆయన తాత రాజారెడ్డి పోకడలు అని విమర్శిస్తూ ఉంటారు. వైసీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారని విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అడపాదడపా జగన్ ఆయన తాత రాజారెడ్డి ప్లకార్డులతో హడావిడి చేయడం చూస్తూనే ఉంటాం. జగన్మోహన్ రెడ్డికి 2 అమ్మాయిలే కావడంతో షర్మిల తనయుడికి రాజారెడ్డి పేరు పెట్టారు. ఒక దశలో జగన్ వారసుడిగా ఆయన మేనల్లుడు రాజారెడ్డి అనే ప్రచారం కూడా బాగానే జరిగింది. అయితే ఆ తర్వాత జగన్ షర్మిల మధ్య రాజకీయ విభేదాలు రావడంతో ప్రస్తుతం ఉప్పు నిప్పుగా మారారు. ఇప్పుడు షర్మిల తనయుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి రంగం సిద్ధమైంది. అందులోనూ జగన్ తీవ్రంగా విభేదించే కాంగ్రెస్ పార్టీతో.
దీంతో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి వర్సెస్ రాజారెడ్డి రాజకీయ పోరాటం తప్పదు. అయితే వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రాజారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకుంటే ఆ పార్టీ తలరాత మారుతుందా? అధికారం సంగతి పక్కన పెడితే కనీసం ఓ ఎమ్మెల్యే, ఓ ఎంపీ సీటైనా గెలుస్తుందా? ఏమో చూడాలి. రానున్న రోజుల్లో మామాలుళ్ల ఎత్తుగడలు ఎలా ఉంటాయో, ఎంతవరకు ఫలిస్తాయో మరి. రాష్ట్ర రాజకీయాల్లో నాయకులు తమ పిల్లలకు